క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. సో మసూదన్ రెడ్డి గారు, మరొక డౌట్ ఏంటంటే బెలూచిస్తాన్ అంటే ఇప్పుడు 1971లో ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్గా మారిపోయింది. ఇప్పుడు బెలూచిస్తాన్ కూడా సపరేట్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఐ విల్ లీవ్ ఇట్ టు దోస్ పీపుల్ అంటే చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఏంటి నన్ను ఇప్పుడు లాస్ట్ 3-4 days లో క్వశ్చన్స్ లైక్ మనం పిఓకే మనం టేక్ ఓవర్ చేసుకోవచ్చా అని. ఆ డౌట్ కూడా అందరిలో ఉంది. అందరూ ఆల్మోస్ట్ 140 కోట్ల మంది అందరి ఆశ కూడా అదే, పిఓకేని మన కంట్రోల్లోకి తిరిగి తీసుకోవాలి. అబ్సల్యూట్లీ అందరికి ఉంటుందండి. ద పాయింట్ ఈస్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద పొలిటికల్ డెసిషన్. ఓకే, ఆర్మ్ ఫోర్సెస్ అక్కడ మీరు ఆర్మ్ ఫోర్సెస్ అడిగారు అనుకోండి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్ వి రెడీ? ఎస్, వీఆర్ రెడీ. ఓకే, మనకి మన లీడర్స్ ఏం చెప్తారు, ఏం చేయమని చెప్తారు, యాక్షన్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. నేను ఇదే చెప్తున్నాను ప్రతి ఛానల్లో. ఆర్మ్ ఫోర్సెస్ నో హౌ టు డూ, అంటే ఎలా చేయాలనేది మాకు తెలుసు, ఏం చేయాలనేది మీరు చెప్పండి. ఓకే, ఇఫ్ యూ వాంట్ us to take over POK tomorrow, okay, we will do operations to take over Pakistan occupied Kashmir. ఓకే, అంటే మీరు అన్నట్టు మసూదన్ రెడ్డి గారు, పొలిటీషియన్ డెసిషన్స్ ని పక్కన పెడితే మిలిటరీ ఫోర్సెస్ కి ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందా? పిఓకేని మన కంట్రోల్లోకి తీసుకోవడం కావచ్చు, బెలూచిస్తాన్ సపరేట్ అవ్వడం కావచ్చు. ఆల్రెడీ బిఎల్ఏ అక్కడ పోరాడుతుంది, అటాక్ కూడా జరుగుతుంది, ఒక సిటీని కూడా తన కంట్రోల్లోకి తీసుకుందని చెప్తున్నారు, బెలూచిస్తాన్ లో ఉన్న మెయిన్ సిటీని. సో ఆర్మీ ఫోర్సెస్ గా ఇప్పుడు పూర్తి అవకాశం వచ్చిందంటారా? ఇప్పుడే కాదండి, ఎప్పుడో ఉంది అవకాశం. మనకి ఇంత ముందే వచ్చింది అవకాశం. అంటే ఇఫ్ యూ సీ మన ఉన్న ఆర్మ్ ఫోర్సెస్ వైస్ మనం చేయగలమా? ఎస్, చేయగలం. ఇప్పుడే కాదు, ఇట్ వాస్ ప్రాబబ్లీ 10 years బ్యాక్ వీ వర్ రెడీ టు డూ ఇట్. ఓకే, బట్ దానికి ఆ డెసిషన్ ఇచ్చేది, ఆ డెసిషన్ తీసుకునేది మన లీడర్స్ తీసుకొని, ఓకే వీ విల్ డూ దిస్ అంటే యాజ్ అ నేషన్ టుడే వి ఆల్ డిసైడ్ ఎస్ వీ వాంట్ టు డూ దిస్ అంటే యూ జస్ట్ టెల్ ద ఆర్మ్ ఫోర్సెస్, ఇది మా ఎండ్ స్టేట్, ఇది టుమారో వీ వాంట్ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే వీ విల్ డూ ఇట్. ఓకే, ఆర్మ్ ఫోర్సెస్ తెలుసు ఎలా చేయాలని తెలుసు. అలాగే మీరు బలూచిస్తాన్ లిబరేషన్ అనేది మనము ఈ టాపిక్ లోకి మనం డెల్ చేయడం బెటర్, ఎందుకంటే యాజ్ అన్ ఆర్మీ మ్యాన్ ఐ నో మనం ఆర్మ్ ఫోర్సెస్ విల్ డూ ద టాస్క్ దట్ ఈస్ గివెన్ టు దెమ్. ఓకే, మనకి ఎండ్ స్టేట్ చెప్పి చేయండి అంటే చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎలా చేయాలనేది మేము చేస్తాం. ఓకే, యాజ్ ఆర్మ్ ఫోర్సెస్ వీ నో హౌ టు డూ ఇట్. ఓకే, బట్ ఏం చేయాలనేది దట్ గవర్నమెంట్ హాస్ టు డిసైడ్ అండి. యాజ్ ఏ మిలిటరీ పర్సన్ గా కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మన బలం ఎంత, పాకిస్తాన్కు ఉన్నటువంటి బలం ఎంత? 100% మనమైతే పాకిస్తాన్ ఎంత పర్సెంటేజ్ అనుకోవచ్చు? ఇప్పటివరకు జరిగినటువంటి వార్ కావచ్చు, అటాక్స్ కావచ్చు, చూస్తే ఎంత పర్సెంట్ అండి? ఒక 1 చూపించండి వాళ్ళు చేసింది మనకి. మనం చేసిన డ్యామేజ్ కి విజవి 1% డ్యామేజ్ చూపించండి. ఎంత పర్సెంట్ అనేది మనము ఫిగర్స్ లో చూపించలేమండి. ఓకే, బట్ యాక్చువల్లీ సీయింగ్ దేర్ ఇస్ నో కంపారిజన్. పాకిస్తాన్ కి, ఇండియాకి, మన ఫోర్సెస్ కి కంపారిజన్ లేదండి. మన స్ట్రెంత్ కి వాళ్ళ స్ట్రెంత్ కి దేర్ ఇస్ నో కంపారిజన్. వీఆర్ వే హెడ్ ఆఫ్ దెమ్. ఓకే, అదే చూస్తున్నాం మనము. ఇట్ ఈస్ ఆబ్వియస్. ఇప్పుడు 3-4 days లో నాట్ ఈవెన్ ఒక్క వెపన్ సిస్టమ్ కూడా మన దగ్గరకు వచ్చి డ్యామేజ్ చేయలేదు, ఎక్సెప్ట్ ఫర్ షెల్లింగ్ ఎట్ ద బార్డర్. విచ్ అన్ఫార్చునేట్లీ షెల్లింగ్ ఎట్ ద బార్డర్ ఇస్ సంథింగ్, అది వాళ్ళు ఇన్నోసెంట్ సివిలియన్స్ మీద అటాక్ చేస్తున్నారు తప్పితే ఆ బార్డర్ ఏరియాస్ దాటి ఇంతవరకు ఒక అటాక్ జరగలేదండి. నథింగ్ బియాండ్ బార్డర్. ఓకే, మసూదన్ రెడ్డి గారు, ఇప్పటి వరకు అంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి కంట్రీని ఇంత దారుణంగా చిత్తకొట్టడం అనేది బహుశా వరల్డ్ లోనే ఫస్ట్ టైం అనుకోవచ్చా? ఎస్, ఫస్ట్ టైం అని అనుకోవచ్చు. అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ ప్రూవింగ్. అంటే ఇప్పుడు మనము ఎప్పుడు మాట్లాడినా కూడా వాళ్ళు ఏంటంటే మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మేము మీ మీద న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగిస్తామంటారు. కానీ దిస్ టైమ్ వీ హావ్ డిసైడెడ్ ఇనఫ్ ఇస్ ఇనఫ్. ఇట్ ఈస్ నాట్ దట్ మన దగ్గర ఉన్నాయండి న్యూక్లియర్ వెపన్స్, ఆర్ దేర్ విత్ అస్ ఆల్సో. ఓకే, కొందరు అంటారు, కొందరు విశ్లేషకులు ఏమంటారంటే నో వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అటాక్ చేయొద్దంటే. వాళ్ళు మనము అటాక్ చేసేప్పుడు ఆలోచించారా మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి లేవని? మన దగ్గర ఉన్నాయి, మనం కూడా చేస్తామండి అటాక్. ఓకే, సో వీఆర్ అట్ పార్ యాజ్ ఫార్ as న్యూక్లియర్ వెపన్స్ ఆర్ కన్సర్న్. బట్ ఆ న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తారా లేదంటే వాళ్ళు మతోన్మాదులు ఏమైనా చేయొచ్చు ఇలా భయపెడతారు. అలాంటి భయం అవసరం లేదండి. మన కన్వెన్షనల్ సిస్టమ్స్ ఆర్ గుడ్ ఇనఫ్ టు డిస్ట్రాయ్ పాకిస్తాన్. మన న్యూక్లియర్ వార్ గురించి ఆలోచించే అవసరం కూడా లేదు ఇన్ ద కరెంట్ సినారియో. సో అలాగే ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో పాకిస్తాన్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఉన్నటువంటి ఇంటికి సమీపంలోనే అటాక్ జరిగింది, అక్కడ ఒక బ్లాస్టింగ్ కూడా జరిగింది. సో అందుకని ఆయన్ని సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్లారు అంటున్నారు. నిజమేనా? ఇస్లామాబాద్లో అటాక్ ఏమైనా జరిగిందా? ఎస్, ఇస్లామాబాద్ రావల్పిండి అటాక్ జరిగిందండి. ఓకే, అవర్ డ్రోన్స్ హావ్ అటాక్డ్. ఓకే, అవర్ సిస్టమ్స్ హావ్ అటాక్డ్. ఓకే, బట్ వీ హావ్ నాట్ టార్గెటెడ్. మనం టార్గెట్ చేసింది ప్రైమ్ మినిస్టర్ ను, కామన్ మ్యాన్ కాదండి. ఇట్ ఈస్ మేము మీ ఇంటికి వచ్చి మీ పక్కనున్న ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అటాక్ చేయగలమంటే మీ ఇంటిని కూడా అటాక్ చేయగలమండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, మెసేజ్ హస్ గాన్ అక్రాస్. ఒక మాటలో చెప్పాలంటే మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా, ఏదైనా చేస్తా అంటే ఇప్పుడు భారత్ చూపించిందా పాకిస్తాన్కి? ఎస్, 100% అండి, డౌటే ఉంది.
చూడండి అక్కడ వాళ్ళ పాలిటిషియన్స్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళ మిలిటరీ జనరల్స్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ చీఫ్స్ ఎక్కడ ఉన్నారు. నోబడీ ఇస్ టు బి సీన్. మన దగ్గరే ఉందండి. ఆర్ రొటీన్ ఈస్ గోయింగ్ ఆన్. ఇండియాలో నథింగ్ హెస్ చేంజ్డ్ ఎక్సెప్ట్ ఫర్ కొన్ని ఎయిర్ ఫీల్డ్స్ లలో, మిలిటరీ ఎయిర్ ఫీల్డ్స్ లలో మనం ఫ్లయింగ్ ఆపేసాం. అది కూడా ఎందుకు ఆపామంటే దాని వల్ల మన ప్రజలకు నష్టం కాకూడదు అని చెప్పేసి. ఓకే, టుమారో సపోజ్ మిలిటరీ ఎయిర్ ఫీల్డ్, జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్స్ అండి మన దగ్గర ఆపినాయని. అక్కడ సపోజ్ మనం ఫ్లైట్స్ పర్మిట్ చేస్తే ఆ ఫ్లైట్ ల్యాండ్ అయిన టైంలో టార్మాక్ లో వీళ్ళు ప్యాసింజర్స్ దిగి వెళ్లే టైంలో ఆర్ ఎక్కే టైంలో అన్ఫోర్సిన్ అటాక్ జరిగింది అనుకోండి, నష్టం జరగకూడదు, మనకి సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ నష్టం జరగకూడదు, మన సివిలియన్స్ నష్టం జరగకూడదు. ఆ ఉద్దేశంతో ఆపేశారండి. సో దట్ వీ హావ్ ఫుల్ ఫ్రీడమ్ ఆఫ్ ఆపరేషన్ ఫర్ ద ఆర్మీ అండ్ ద ఎయిర్ ఫోర్స్. అందుకని సో ఫైనల్ గా మసూదన్ రెడ్డి గారు ఒక డైలాగ్ దాదాపు ఒక 4 రోజుల నుంచి ఎప్పుడైతే మనం ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేసామో అప్పటి నుంచి కూడా ఒక డైలాగ్ బాగా వైరల్ అవుతుంది. అందరి నోట్ల నుంచి అదే వస్తుంది, పిక్చర్ అభి బాకీ హై. ఇప్పుడు కూడా ఆ డైలాగ్ ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? పిక్చర్ బాకీ అంటే ఏముంటుందంటే పిక్చర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి వేరియస్ సీన్స్ వస్తాయి, కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీన్స్. మళ్ళీ క్లైమాక్స్ ఉంటుంది, క్లైమాక్స్ తర్వాత మూవీ అయిపోతుంది. ఓకే, అలా చూస్తే వేరే అంటే నాకు ఆ క్లైమాక్స్ రీచ్ అవుతామా లేదా కూడా, పాకిస్తాన్ అంతవరకు సర్వైవ్ అవుతుందా లేదా కూడా అర్థం కావట్లేదు. పిక్చర్ అవి బాకీ ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది అంటే ఇంటర్వెల్ వరకు వచ్చామా, లేదంటే ఇంకా కూడా ఇంటర్వెల్ వరకు కూడా రాలేదనుకోవచ్చా? అలా చెప్పడం కష్టం అండి. పిక్చర్ అవి బాకీ అన్నప్పుడు మన ఉద్దేశం ఏంటంటే, మేము ఇంతవరకు ఓన్లీ మీ 9 స్థావరాలు అంటే 9 టెర్రరిస్ట్ క్యాంపులు అటాక్ చేసాము. 9 కాదు, వాళ్ళ దగ్గర దేర్ ఆర్ మోర్ దెన్ 20 టెర్రరిస్ట్ క్యాంప్స్. ఓకే, అవి కూడా అటాక్ చేస్తాం. దట్ ఈస్ వాట్ వీ మెంట్ బై పిక్చర్ అవి బాకీ. అంటే మేము ఇది చేసాము, మీ టెర్రరిస్ట్ ని మేము క్యాప్చర్ చేస్తాం, లేదా వాళ్ళని సమూలంగా నీ టెర్రరిజం నాశనం చేస్తామని చెప్పాము. దట్ ఈస్ ద పిక్చర్ అవి బాకీ. ఓకే, ఆ పిక్చర్ ని వీళ్ళేం కన్వర్ట్ చేశారంటే, నార్మల్ మూవీని వాళ్ళు థ్రిల్లర్ గా కన్వర్ట్ చేసుకున్నారు, వాళ్ళే చేసుకున్నారు. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్ థ్రిల్లింగ్ ఫర్ అస్. ఓకే, వాళ్ళు ఇంకా ఇలాంటి మిస్ అడ్వెంచర్స్ కంటిన్యూ చేస్తే. పిక్చర్ అవి బాకీ అంటే మనం ఇంకా ఇంటర్వెల్ కూడా ఎక్కడ, ఐ డోంట్ నో, అలా కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది అండి. సో ఇంకా అసలైనటువంటి పండుగ ముందుందంటారు, మనకున్నటువంటి స్ట్రెంత్ ని బట్టి చూస్తే, మనకున్నటువంటి పవర్ఫుల్ వెపన్స్ కావచ్చు, ఇంటెలిజెన్స్ సిస్టమ్ కావచ్చు. మనం చేసింది ఎంత అండి, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. యాక్చువల్లీ మనం చేసిన యాక్షన్స్ అన్ని కూడా ఇంతవరకు బార్డర్ క్రాస్ అవ్వలేదు. మీరు ఊహించండి, మన వీఆర్ నాట్ యూస్డ్ ఈవెన్ 10% ఆఫ్ అవర్ ఫోర్స్. ఓకే, ఇంత విధ్వంసం కలిగించాము. ఓకే, జస్ట్ ఇమాజిన్ మనం ఇంకో 10% యాడ్ చేస్తే ఏమవుతుందో ఊహించండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే కూర్చున్న చోటే పాకిస్తాన్ నడ్డి విరిచామనొచ్చు, అంతేనా? కదలకుండానే, మన ఫోర్సెస్ కదలకుండానే. Absolutely, that is what has happened. Exactly right. Right, sir. Thank you so much. Thank you. Yes, ఇది రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అలాగే వింగ్ కమాండర్గా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి గారు చెప్తుండగా, పాకిస్తాన్ నడ్డి విరిచాము, పాకిస్తాన్కి జస్ట్ ఇప్పటి వరకు మనం చూపించింది 10% మాత్రమే. పాకిస్తాన్ ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, పడుకున్నటువంటి సింహాన్ని, పడుకున్నటువంటి భారత్ని లేపి తన్నించుకునేటువంటి సిచ్యువేషన్లోకి ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళిపోయింది. ఇంకా కూడా ముందు చూడాల్సింది ఇంకా చాలా ఉందని అంటున్నారు. సో ఇప్పుడు పాకిస్తాన్కి మనమేంటో చూపించాం, అదేవిధంగా ప్రపంచ దేశాలకు కూడా, అగ్ర దేశాలకు కూడా భారత్కు ఉన్నటువంటి సూపర్ పవర్ ఏంటో కూడా మనం చూపించామంటారు. సో ఇప్పుడు పాకిస్తాన్కు ఏ దేశం కూడా డైరెక్ట్గా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. కాకపోతే కొన్ని దేశాలు వెపన్స్ లాంటివి ఇచ్చినా కూడా వాటి ద్వారా మనల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్ దగ్గర లేవని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.